సో గైస్ మేమైతే పంబ దగ్గర బస్ ఎక్కేసి మాతోనే ఉన్నావు. నేను అంటే ముందర నడతాను. అన్న స్వామి తప్పిపోయాడు, తడిగుట్టేసుకొని కూర్చున్నాడు. మళ్ళీ ఫోన్ చేసి బస్ ఎక్కి రమ్మంటే వచ్చేసిండు. వాట్ ఈస్ దిస్ అయిపోయింది. సో మేమైతే పంబ నుంచి నీలకమల్ దగ్గరకు వచ్చేసాము బస్సులో. ఇక్కడికి వెళ్ళి ట్రివాండ్రంకి ఇంకో బస్సు ఎక్కాలి. మేము అటు వెళ్తున్నాం. ఇక బస్ స్టాండ్ ఇంకో ఇట్లానే చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు అప్పటి నుంచి వీళ్ళిద్దరు. అయితే ఏందో ఏమో వెనుక కవర్లో సకినప్పాలు తినుకుంటా అందరికి జోలే వంచుకుంటా పోతుండు మా అన్న స్వామి. నీలకమల్లో బస్సు దిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ట్రివాండ్రంకి బస్సెస్ ఉండే కదా. సో మేము అగైన్ కమింగ్ బ్యాక్ ఒక 500 మీటర్స్ దగ్గర. సో మళ్ళీ 500 మీటర్స్ కిందికి వచ్చేసి అక్కడ ఒక జంక్షన్ వస్తుందట. ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలట. యాక్చువల్లీ అదే జంక్షన్ నుంచి మేము టర్న్ నీలకమల్ బస్ స్టాప్కి వచ్చేసాం. మనకు తెలియదు, ఇక్కడికి వచ్చాక ఇక్కడ బస్సెస్ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళాలని అన్నారు. సో మళ్ళీ గుట్ట దిగుతున్నాం. ఇక గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ట్రివాండ్రం. సో మేము నిన్న పంబ నుంచి ట్రివాండ్రం వచ్చేసరికి బస్ జర్నీ చేసి మొత్తం అలసిపోయి ఉండే. సో నైట్ వచ్చేసి తినేసి పడుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ లేసాం. మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడమే. సో మేమైతే ఆటో తీసుకున్నాం. పర్ పర్సన్ 250 రూపీస్. దగ్గర 5-6 టెంపుల్స్ని అయితే చూపిస్తానన్నాడు. సో 250 రూపీస్లో ఇవన్నీ కవర్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాడట. చలో లెట్స్ గో. 250 రూపీస్లో ఏమేమి కవర్ అయితే చూద్దాం. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం గణేష్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మన ట్రిప్లో. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది టెంపుల్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. టెంపుల్ లోపల ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. బట్ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగున్నది. వెరీ గుడ్ టెంపుల్ ఇది, చాలా మంచి ప్లేస్లో ఉన్నది. దీని తర్వాత మేము నాకు తెలిసి ఇప్పుడు ట్రివాండ్రం వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఆటో, అక్కడ ఒక ఆటో ఉన్నది. దిస్ ఇస్ వన్ ఆటో అండ్ దట్ ఈస్ అనదర్ ఆటో. వీ హ్యావ్ టు గో ఇన్ బోత్ ఆఫ్ దెమ్. చలో లెట్స్ గో. సో గైస్ మేమైతే ఇప్పుడు ట్రివాండ్రం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ట్రివాండ్రం టెంపుల్ అపోజిట్లోనే క్లాక్ రూమ్స్ అండ్ చాలా వరకు ఉన్నాయి. కానీ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే పక్కా లుంగి కట్టుకొని ఉండాలి. వితౌట్ లుంగి నాట్ అలౌడ్ ఎట్ ఆల్. అండ్ ఈవెన్ టీషర్ట్స్ కూడా తీసేయాలి. సో 6:30కి దర్శనం ఉన్నదట. మళ్ళీ దాని తర్వాత 9 o'clock. అంటే ఇక్కడ ఎట్లా అంటే 1.5 hour స్లాట్స్లలో దర్శనం ఉంటుంది. ప్రజెంట్ అయితే మా ఫోన్స్ అవి ఇవన్నీ క్లాక్ రూమ్లు ఇచ్చేస్తాము. ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళి వచ్చాక అప్పుడు చెప్తా లోపల ఏంటిది ప్రాసెస్, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. చలో బాయ్ బాయ్. టైం లేదు. పద్మనాభ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకోనికి వెళ్ళాం. బట్ దర్శనం వాజ్ నాట్ కంప్లీటెడ్. మాకు మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది. సో అక్కడ చాలా పెద్ద లైన్ ఉన్నది కదా అని చెప్పేసి మేము వేరే దగ్గరికి వచ్చేసాం. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము వేరే దగ్గరికి వెళ్తాము. చలో లెట్స్ గో. ఇప్పుడు వచ్చిన టెంపుల్ పేరు ఏంటిది? అటుకులు తినే అటుకులు కాదు, అటుకల్ భాగ్యవతి టెంపుల్ ఇప్పుడు వచ్చిన టెంపుల్. సో టెంపుల్ లోపల మొబైల్ ఫోన్స్ అలౌడ్, బట్ టెంపుల్ లోపల మనం అయితే తివ్వద్దు. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసి మిమ్మల్ని కలిస్తే ఎలా ఉంది ఏంటిది అని చెప్పేస్తాను నేను. సో ఈ భాగ్యవతి టెంపుల్ ఏదైతే ఉన్నదో దీనికి 2 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతుంది ఫిబ్రవరిలో, పొంగల అని చెప్పేసి. సో ఆ టైంలో చాలా మంది ఉమెన్స్ గ్యాదర్ అవుతారు. సో ఆ ఒక్క రోజులో 1.5 మిలియన్ ఉమెన్స్ గ్యాదర్ అయ్యారు. దట్ ఈస్ ఇన్ 1997. నెక్స్ట్ 2.5 millions ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యారు, ఓన్లీ ఉమెన్స్. దట్ హ్యాపెండ్ ఇన్ 2009. సో ఈ 2 గిన్నెస్ రికార్డ్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్ని ఇంకొక పేరు ఏంటిదంటే శబరిమల ఫర్ ఉమెన్. శబరిమల టెంపుల్కి ఉమెన్స్ అలౌ లేరు కాబట్టి అక్కడ వెళ్ళకుండా మాతలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. సో శబరిమల వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు.
అది దీని స్టోరీ. అంటే ఇక్కడ లోకల్స్ అయితే చెప్తున్నారు, లోపలికి మాత్రం మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. సో మనం ఏం తీయలేదు. నేను దీని మీద ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి మీకు ఒక డీటెయిల్డ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడు మా లిస్టులో ఇంకా అనదర్ టెంపుల్, నాకు తెలిసి ఇది పరశురాముడు టెంపుల్. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ మలయాళం. లోకల్స్ని అడిగితే చెప్పారు మనకి. సో ఈ టెంపుల్ వచ్చేసి పరశురాముడి టెంపుల్. మనకి అటు సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుంది. లోపల అయితే వీడియోగ్రఫీ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. సో లోపల ఏం తీయలేదు. కేరళలో ఏ టెంపుల్ లోపలికి వెళ్ళినా కానీ లుంగి పక్క అండ్ మీరైతే షర్ట్ అయితే రిమూవ్ చేయాలి. సో వెనక మీకు కనిపిస్తుంది పరశురాముడు టెంపుల్. లోపల దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఈ పరశురాముడు టెంపుల్లో లోపల పరశురామ్ టెంపుల్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి శివుడి గుడి కూడా ఉన్నది. ఇక్కడ లోపల సమ్ పూజలు అయితే జరుగుతున్నాయి, బట్ ఏం పూజలు ఏంటిది అనేది నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా రెస్పాండ్ అవుతలేరు. బేసికలీ వాళ్ళందరూ వాళ్ళ పనులలో చాలా బిజీగా ఉన్నారు. కనుక్కుందాం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఇక్కడ ఏంటిది అది అని చెప్పేసి. వీళ్ళని అడిగితే వీళ్ళు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వాళ్ళని అడుగుదాం, కనుక్కొని ఐ విల్ అప్డేట్ యూ గైస్. ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ ఇప్పుడు అన్న చెప్తాడు. లోపల మాకు ఒక అన్నయ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనం చనిపోయిన తర్వాత మన ఏమంటారు కర్మకాండాలు జరిపించుకోవాలనుకుంటే, అంటే మనం చనిపోయినప్పుడు మన పిండ ప్రదానం ఎవరు చేయకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చట. ఇంకా ఇవాళ బర్త్డే మన పరశురామ తిరువనమ అని అంటారు దీన్ని. పరశురాముడిది బర్త్డే అన్నట్టు ఇవాళ. సో అందుకోసం అని చెప్పేసి టెంపుల్ ప్రపంచంలోనే ఇది ఒక్కటే టెంపుల్ పరశురాముడికి ఉన్నది. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇదైతే. ఎవరు వచ్చినా మృత్యుంజయ హోమం కూడా జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 6-6:30కి ఏమో స్టార్ట్ చేస్తారు, 10:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది అట్లా. అది సో మస్ట్ విజిట్ టెంపుల్ ఎవరు వచ్చినా కానీ. చలో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్లేస్. సో మేము నెక్స్ట్ అయితే ద ఫేమస్ శివ టెంపుల్ వచ్చేసాం కేరళలో. ఇది వచ్చేసి అజీమాల శివ టెంపుల్ అంటారు. ఒక్కసారి మీకు టెంపుల్ లోపలికి వెళ్ళాక వ్యూ చూపిస్తాం, మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంత క్రేజీ ఉన్నది. ఇప్పుడు మీరు ఒక అద్భుతం చూడబోతున్నారు. 1, 2, 3. ఓం నమః శివాయ. క్రేజీ అసలు. శివుడి బ్యాక్ సైడ్ బీచ్, క్రేజీ అసలు. సో అలపూజ శివ టెంపుల్ తర్వాత మేమైతే ఇక్కడ బోటింగ్ అయితే వచ్చాం. బోటింగ్ తర్వాత మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాడో నా వెనుకున్న 12 ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో నెక్స్ట్ మీకు వస్తుంది. అతను ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో బోట్ రైడ్ మీకు వచ్చేసి 1 hour ఉంటుంది, 1.5 hour ఉంటుంది. 1 hourకి వీళ్ళు రఫ్గా 500 to 700 మధ్యలో ఛార్జ్ చేస్తారు. 1.5 hourకి 1000 to 1500 రేంజ్లో ఛార్జ్ చేస్తారు. మీరు వచ్చి ఎలా డిస్కస్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీదనే ఉంటుంది, మీరు బార్గెన్ చేసుకోవడం బట్టి. సో రఫ్గా ఒక 12 ప్లేసెస్ మేమైతే 1.5 hour తీసుకున్నాము. సో 1.5 hour తీసుకున్నాము. మేము 7 members. మేము ఆల్రెడీ గంట ముందే కాల్ చేసి మేము బుకింగ్ చేసుకున్నాం. అంటే మా ఆటో అతనికి నాకు తెలుసు సార్, దే హ్యావ్ సమ్ కాంటాక్ట్స్, వాళ్ళకి చాలానే ఉంటాయి. సో బుకింగ్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం బార్గెనింగ్ చేసుకున్నాం. మేము మాకు ప్రైస్ 3500 రూపీస్కి వచ్చింది. సో బేసికల్లీ మీకు వెనక కనిపిస్తుంది ఈ బోట్లో 7 people వెళ్తాం. మొత్తం 12 places. లెట్స్ ఎక్స్ప్లోర్ ट्रिवेंड्रम। एक वेन केनाल दोनों तरफ छोटा फॉरेस्ट होता है। ये फॉरेस्ट में जाएगा स्लोली से अंदर फ्रूट्स मिलेगा लाइक मैंगो पाइनएप्पल, मगर वो सब तोड़ सकता खा नहीं सकता है। फिर आएगा उसके बाद आपको कोकोनट आइलैंड जहाँ पे नारियल का पेड़ सब में ज़्यादा होता है। फिर बर्ड्स वॉचिंग प्लेस आपको दिखाएंगे। फिर मैंग्रो आइलैंड एक टापू होता है, फिर करीब से आपको दिखाते हुएगा। फिर फ्लोटिंग कॉटेज आता है। फिर रेस्टोरेंट है, एलिफेंट रॉक, इसका आकार बिल्कुल हाथी से पत्थर का बना हुआ है। मदर में स्टैचू, नदी के किनारे पर फोटो क्लिक कर सकते हैं। संगम नदी का पानी समुद्र में मिलता है। अरब सागर और नया रिवर ये दोनों का मिलाप होता है। ये होने से पानी साफ होता है। फिर बीच है गोल्डन बीच, यहाँ का मशहूर बीच। आगे सी है, रिवर है और बीच है। बीच पर आपको जाएगा कि
लास्ट में एनाकोंडा फॉरेस्ट। एनाकोंडा बोले तो एनाकोंडा नहीं, जाने का रास्ता दिख जाता है, ठीक है। 1 आवर बोले तो आपको 5 प्लेस देखने मिलेंगे 1 आवर में। 1.5 में आपको एक 9 से 10 प्लेस दिखने, 10 से 11 प्लेस देखने मिलेंगे, ठीक है। यहाँ का रेट अभी ऐसा है कि मैं बता रहा हूँ, आप लोगों को डिस्काउंट रेट ही देना है। पर पर्सन 800 एक आदमी का हो गया ना, 1.5 घंटे का एक आदमी का 1000 रुपये है। लेकिन वो हमको फ़ोन करके पहले बता के आया ना है, इसके 1 आवर पैकेज के बाद 500 रुपीज़, 1.5 आवर लेना है आपको तो 700 रुपीज़ पर पर्सन होता है। 500 गवर्नमेंट रेट है ना, उसके कम लगाते हैं बोले सर, गवर्नमेंट रेट है 500। బాబు మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోటింగ్ హౌసెస్ ఉంటాయి, చాలా అంటే బ్యాక్ వాటర్ ఫాల్స్లలో చాలా బోటింగ్ హౌసెస్ ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి ఏ బోటింగ్ హౌస్ కావాలనుకుంటే అందులోకి వెళ్ళి బుక్ చేసుకొని వాటర్స్ను వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. ఇందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ రావడం. సో ఇప్పుడైతే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయినాం. ఇది అనేది స్టే, ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఉంటే సాల్ట్ వాటర్ కాకుండా కంప్లీట్ జర్నీ అనేది ఆల్మోస్ట్ దీంట్లోకి వెళ్ళే జరుగుతుంది. మనం 1.5 అవర్ ట్రిప్లో ఒక 40 మినిట్స్ దీంట్లోకి వెళ్ళే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రూట్ క్రేజీ వ్యూ, క్రేజీ లొకేషన్ అవుతున్నది ఇది మాత్రం. మనం లోపలికి వెళ్తున్న కొద్ది ఫారెస్ట్ అనేది ఇంకా డీప్గా ఉన్నది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ లో టైడ్ హై టైడ్ ఉంటుంది బేసికల్లీ. ఇప్పుడు ఇక్కడ మోకాళ్ళ లోతు వరకే వాటర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా స్లోగా వెళ్తున్నారు. బోట్ జర్నీ మాత్రం క్రేజీ ఉంది, వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మార్నింగ్ 9:30, 10కి వస్తే ఇంకా బాగుంటుంది. ఏమో తెలియదు, చెప్పలేం కావచ్చు. ఒకసారి అలా కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. రూట్ మాత్రం అల్టిమేట్ ఉంది అసలు. వాళ్ళు ముందే దించుతారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మదర్ మేరీ స్టాచ్యూ. బోటింగ్ లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇది కూడా వన్ ఒక స్పాట్ అన్నట్టు. ఇది కూడా మన ఒక స్పాట్ మనకి టూరిస్ట్ అట్రాక్షన్ లో. సో మీకు ముందట ఏదైతే కనిపిస్తుందో ఇది ఎలిఫెంట్ షేప్ లో ఉంటుంది ఈ రాక్స్. ఇది ఎలిఫెంట్ రాక్. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ మీరు చూసుకుంటే ముందట తొండం అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఎలిఫెంట్ కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్, మస్ట్ విజిట్ ప్లేస్ ఇక్కడ ఇదైతే. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్ ఉన్నది. ఇటు సైడ్ది ప్యూర్ వెజ్, అటు సైడ్ది నాన్ వెజ్ టైప్ ఉన్నది, రెండు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి సంగం పాయింట్ అన్నట్టు. ఇక్కడ నది ఉన్న సముద్రం రెండు కలిసే పాయింట్ ఇది. ఈ పాయింట్ ఇదే సంగం పాయింట్ అని అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ మీకు బోటింగ్ దాంట్లో. సో గైస్, బోటింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ అనదర్ ప్లేస్ ఏంటంటే మనకు ఒక ఐలాండ్ దగ్గర తీసుకొస్తారు. సో అటు సైడ్ వచ్చేసి బీచ్. సో ఇప్పుడు మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. Here is the beach. సో గైస్, మేమైతే ఈ ఐలాండ్లో ఇది అటు సైడ్ అనుకున్నది బీచ్, ఇటు సైడ్ వాటర్ వేస్ అన్నట్టు. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్టే చేసేసి ఐస్ క్రీమ్ అవి తినేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఒక 2 ఫోటోలు దిగేసి వీ హ్యావ్ టు గో బ్యాక్ అగైన్ టు అవర్ బోట్. మళ్ళీ అక్కడ మెయిన్ బోట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా చాలానే ప్లాన్స్ ఉన్నాయి. అట్లా బోట్ ఎగిరిపోతున్నాయి. సో మనం ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు చెప్పా కదా, మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి. ఆ బోట్ నుంచి ఎంటర్ అయ్యి ఆ ఫారెస్ట్ లోపలంతా తిరిగేసి బ్యాక్ ఈ రోడ్ నుంచి వచ్చేస్తాం అన్నట్టు. సో ఈ ట్రిప్ మొత్తం మీకు అవ్వడానికి దగ్గర 1.5 అవర్ అయితే జర్నీ టైం పడుతుంది. సో గైస్, ఫైనల్లీ మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాం అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో. మీకు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక థింగ్ ఏంటిదంటే టెంపుల్ టైమింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. మీకు కంటిన్యూస్గా అయితే టెంపుల్ ఓపెన్ ఉండదు. ఒకసారి పంపిస్తారు, మళ్ళీ 1 అవర్ క్లోజ్. 12 to 4 కంప్లీట్లీ క్లోజ్ ఉంటుంది టెంపుల్.
సో టైమింగ్స్ చూసుకొని రావాలి. మీకు బయటనే చాలా వరకు క్లాక్ రూమ్స్ కనిపిస్తాయి. మీరు అటు రైట్ సైడ్లో చూడవచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు క్లాక్ రూమ్స్. అండ్ బేసికల్లీ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే లుంగి పంచా మ్యాండేటరీ. అవి లేవా బయట నుంచి బయటికి గెట్అవుట్. లేదంటే మీకు ఇక్కడ వెనక కనిపిస్తున్న ప్లేసెస్లలో మాత్రము మీరు మాత్రము ఏమంటారు రెంట్కి కూడా తీసుకోవచ్చు లుంగీస్. సో మేమైతే టెంపుల్స్ అని దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి బ్యాగ్ తీసేసుకున్నాం. బ్యాక్ టు చెంగనూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము వేరే ట్రైన్ చేంజ్ అవ్వాలి. మా ట్రైన్ యాక్చువల్గా నైట్ 12కి ఉంది. ఇప్పుడు ట్రివాండ్రం టు చెంగనూరు వెళ్ళాలి. సో ట్రైన్ 6:40కి ఒకటి ఉంది, 7 o'clock సంథింగ్ ఎన్నిటికో ఉన్నది. సో ఏదైనా ఒకటి చూసుకొని మేము ఇక ట్రైన్ ఎక్కాలి. ఇక లెట్స్ గో. సో గైస్ మేమైతే ట్రివాండ్రం నుంచి కొల్లం వచ్చాం. బేసికలీ మా ట్రైన్ టికెట్ చెంగనూరు నుంచి ఉండేది. ట్రివాండ్రంలో మా ట్రైన్ మిస్ అయిపోయింది. సో ఆల్టర్నేట్ రూట్ ఏంటిది, మా ట్రైన్ స్టార్ట్ అయితే కొల్లం నుంచి. సో రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేము కొల్లంకి వచ్చేసి ఉన్నాం. 11 o'clockకి మా ట్రైన్. మేము 8:45 సంథింగ్ ఏమో వచ్చేసాం. వీ హ్యావ్ 2 hours ఆఫ్ టైం. అలా వెళ్ళి మంచిగా టిఫిన్. ట్రైన్ రన్నింగ్ ఆన్ రైట్ టైం. ఇఫ్ ట్రైన్ రన్స్ ఆన్ రైట్ టైం మాకు 2 hours. అది లేట్ అయింది అనుకో ఇక నేను చెదరగప్పుకొని పడుకోవాలి. ఇక అంతకు మించి ఏం చేయలేము మేము. సో బేసికలీ బయటికి వెళ్ళి ఏమన్నా టిఫిన్స్, స్నాక్స్ ఆర్ డిన్నర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదో ఒకటి చేసేసి వచ్చేస్తాం. ఇక గుడ్ మార్నింగ్ గైస్. సో నేను నైట్ మేమైతే ట్రైన్ 2:30కేమో స్టార్ట్ అయింది మా ట్రైన్ ఫ్రమ్ చెంగనూరు నుంచి. అక్కడికి వచ్చేసి మేము ఏసీ బోగికి షిఫ్ట్ అయిపోయి వచ్చేసి ఎక్కి పడుకుంటే సోయ లేకుండా పడుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు పల్లకాడ్ జంక్షన్లో ఉన్నా. ఇక్కడికి వెళ్ళి ఇంకా కంప్లీట్ ఒక 20 hours జర్నీ ఏమో ఉంటుంది మాది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ పల్లకాడ్ జంక్షన్లో దిగేసాను. జస్ట్ అట్లా ఏమన్నా లంచ్ అంటారు టిఫిన్ కానీ ఏదో ఒకటి చేయాలి. జర్నీ కానీ మొత్తం అయితే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ టిఫిన్స్ అయితేనేమో ఉట్టి వడ మాత్రమే దొరుకుతుందట. సో వడ ఆర్ ఎనీ బిస్కెట్స్ ఆర్ ఎనీ ఫ్రూట్స్ ఏదైనా ఉంటే ఏదైనా ఒకటి తీసుకొని తినేసి ట్రైన్ ఎక్కడమే. సో గాయస్ మనమైతే శబరిమల ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే చేరుకున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ట్రిప్ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కింద కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. See you in the next vlog.